యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. సాంకేతిక పరమైన అవసరతలు ప్రభు అధిగమించినట్లుగా మీ కృప కొరకు ఎదురు చూస్తూ అడుగుచున్నాము. మీ శక్తిని మాకిమ్మని అడుగుచున్నాము. లార్డ్, గ్రాంట్ us ద ప్రొవిజన్. మీ కృపనిమ్మని అడుగుతున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులు ఆధ్యాత్మిక లబ్ధి పొందుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకముగా ప్రభు, రక్షణ లేని ప్రజలు రక్షణ పొందుటకు వాక్యమును ఆశ్రయించుటకు నేర్పమని అడుగుతున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ప్రభు. మా ప్రేక్షకులు ఈ దినం వాక్యములో నుండి మిమ్మల్ని చూడగలిగే భాగ్యం ఇవ్వండి. యేసు దివ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము నుండి 44వ వచనము వరకు ఉన్న వృత్తాంతము, ఒక సంఘటన మనం ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక దినమున మందిరము యొద్ద కానుకల పెట్టె ఎదుట కూర్చున్నారు. సమాజ మందిరాల్లో కానుక పెట్టెలు ఉన్నాయి. కానుక పెట్టె నేను ఇప్పుడు ప్రభు చిత్తం అయితే ఇది ఇవాళ కంప్లీట్ అవుతుందో లేదో నాకు డౌట్గానే ఉంది. ఎందుకంటే చాలా విషయాలు చెప్పాలి. ఈ 4 వచనాల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి. ఒకటి, కానుకల పెట్టె అనేది ఒకసారి నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ కానుకల పెట్టె అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? అసలు కానుక అనేది ఎందుకు వచ్చింది? నన్ను ఒక నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ అడిగిన మాట ఏంటంటే, వై క్రిస్టియన్ లీడర్స్ ఆర్ పాస్టర్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఫైనాన్సెస్ ఫర్ ద మినిస్ట్రీ. యేసు ప్రభు సేవకులుగా మీరు ఎందుకు డబ్బు అడుగుతారు? దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎందుకు డబ్బు అడుగుతారు అనేది ప్రశ్న. ఇవాళకి కూడా చాలామంది విమర్శ చేస్తూ ఉంటారు. నేనైతే నా టీవీ ప్రోగ్రాంలు ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు, కానీ చాలామంది ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళను విమర్శించారు. మీరు ప్రేరేపించబడిన ఎడల ఈ ఖాతాలోనికి మీ సహాయం పంపండి అని. కోట్లు సంపాదన లేదా కోట్ల రూపాయల ఆదాయం ఉందని చెప్పబడిన పెద్ద పెద్ద సేవకులు కూడా నోరు తెరిచి మీ కానుకలు పంపండి అని అంటాం చాలా చోట్ల చూస్తాం. మనం చాలా టీవీ ప్రోగ్రామ్స్లో, మీటింగ్స్లో చూస్తుంటాం. ఇవ్వండి అని చెప్పటం దైవ సేవకులు చాలామంది చెబుతూ ఉంటారు. కొందరు అతిశయంగా ఏమంటారంటే, మేము అస్సలు అడగమండి డబ్బులు. మరి అస్సలు అడగకపోతే దేవుని సేవ ఎట్ట చేస్తున్నావు? వాళ్ళు పొలం పనికి వెళ్ళి చేస్తున్నావా? ఒక్కోడు ఏంటంటే మిగతా వాళ్ళు డీగ్రేడ్ చేస్తూ మేమైతే అస్సలు అడగమండి అంటాడు. మరి కొంతమంది
ఫైనాన్సెస్ ఇన్ మినిస్ట్రీ మీద చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. అసలు కానుకలు పెట్టే దగ్గర యేసు కూర్చుండి అప్రిషియేట్ చేశాడు అని అంటే కానుక ఇమ్మనే కాదా? ఇమ్మనే కదా. ప్రభువు కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేసినప్పుడు నీవు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక, మోషే నియమించిన కానుక చొప్పున చెల్లించమన్నాడు. రైట్. దేవుడు పరిచర్య కొరకు ఒక డిజైన్ ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. నేను చర్చ్ విషయంలో ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. మందిరం కడుతున్నాము, డబ్బు ఇవ్వండి, లేకపోతే మందిరం రిపేర్లు చేస్తున్నాము, డబ్బులు ఇవ్వండి. ఇట్స్ నాట్ రాంగ్. అదేదో పాపంలాగా భావించద్దు. దానిలో కూడా యాటిట్యూడే జడ్జిమెంట్లో వచ్చేది. గుడి కడుతున్నాం అనే పేరు మీద చాలా డబ్బు పోగేసి పెద్దలందరూ కలిసి తినేశారు అనుకోండి. కొందరు గుడితో పాటుగా పక్కన కొన్ని ఇళ్ళు కూడా కట్టేసుకుంటారు ఆర్గనైజర్స్. కనుక ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద యాటిట్యూడ్. కనుక కానుకల పెట్టె దగ్గర ఎందుకు ప్రభు కూర్చున్నాడు? ఏం చెప్పటానికి కూర్చున్నాడు? కానుకల పెట్టెను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు రాజుల గ్రంథంలో కూడా ఒక ప్రత్యేకమైన కానుకలు పెట్టి దానిలో వచ్చిన డబ్బంతా కూడాను మందిర డెవలప్మెంట్కి వాడారు. కనుక ఈ యొక్క ఆఫరేటరీ బాక్స్ అనేటువంటిది వై ఇట్ ఈజ్ అలౌడ్? దేవుడు ఆకాశం నుండి ఏమి కుమరించడండి. ఇప్పుడు ఆ రోజు వాళ్ళకి మన్నా ఇచ్చాడు 40 years, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు డబ్బు లేకుండా దేవుడు ఏ పని చేయడు. నేను రికార్డింగ్ చేస్తున్నానంటే 1100 సిటీ కేబుల్ కడతాను ప్రతిరోజు. 1100 ఈ ప్రసంగం ప్రసారం చేస్తే 700 మేకింగ్ ఛార్జెస్, ఆఫీస్ అండ్ స్టాఫ్ మెయింటెనెన్స్ ఛార్జ్ 700. అర్థమవుతుంది. కనుక మరి ఇది డబ్బు లేకపోతే వాళ్ళు ప్రసారం చేస్తారా? నేను డబ్బులు ఇవ్వకపోతే కరెంటు దొరుకుతుందా? కరెంటు బిల్లు కట్టాలి కదా, కంప్యూటర్ కావాలి కదా, ఆపరేటర్కి శాలరీ ఇవ్వాలి కదా, సీడీలు కొనాలి కదా. అర్థమవుతుందా? కనుక వీ నీడ్ మనీ, డబ్బు అవసరము. అయితే ఆ డబ్బు ఎట్లా ఇస్తాడు దేవుడు? మనం తినటానికి భోజనం అవసరం, బ్రతకడానికి భోజనం అవసరం. ప్రభు ఆ భోజనం ఎట్లా ఇస్తాడు? దట్ ఈస్ ద ఇష్యూ. కాబట్టి కానుకల పెట్టే దగ్గర యేసు కూర్చున్నాడు అన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా కానుకను గురించి అర్థం చేసుకోవాలి. అసలు మనం ఎందుకు కానుక ఇవ్వాలి? ఇది నేను కొంచెం బైబిల్లోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవునికి కృతజ్ఞతగా అర్పణలు ఇచ్చుట అనేది ప్రారంభంలోనే మనుషులకు పుట్టిన మొదటి బిడ్డలైన కయ్యను, హేబేలు చేశారు. విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావనతో, దేవా నన్ను పుట్టించావు, బ్రతికిస్తున్నావు, పోషిస్తున్నావు, రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, సో దట్ ఐ షుడ్ షో ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ. నీకు నేను కృతజ్ఞత చెప్పాలి అనే భావన విశ్వాసిలో ఉంటుంది. ఎలా చెప్పగలుగుతాం? ఆత్మ సంబంధంగా ఆరాధన చేస్తాం, ఆత్మ సంబంధంగా నమ్మకంగా ఉంటాం. దట్స్ ఆల్ ఇన్ స్పిరిట్. బాహ్యమున దేవుని యొక్క బాహ్యమున దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? దేవుడు కనిపిస్తాడా? నువ్వు కాఫీ ఇవ్వటానికో, టిఫిన్ పెట్టడానికో, భోజనం పెట్టడానికో? అందుకే దేవుడు ఆజ్ఞలు నువ్వు ఇచ్చినప్పుడు నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, వివేకంతో, బలంతో, హృదయంతో నీ దేవుడిని ప్రేమించు అని అంటూ ధర్మశాస్త్రం ఇంకో లింక్ పెట్టాడంటే నిన్ను వారిని, నీ పొరుగు వారిని ప్రేమించు. To minister the people we need money.
దేవుని ఆరాధించడానికి డబ్బు అక్కర్లేదు, దేవుని స్తుతించడానికి డబ్బు అక్కర్లేదు. అవర్ స్పిరిట్ ఈజ్ ఇనఫ్. బట్ టు లవ్ ద పీపుల్ అండ్ టు మినిస్టర్ ద పీపుల్ వీ నీడ్ మనీ. గాడ్ అలౌడ్ మనీ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడే ఆ డబ్బును మనకి ఇస్తాడు టు సర్వ్ అదర్స్, టు హెల్ప్ అదర్స్. కనుక ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకిచ్చినది. ఈ లోకములో ఆయన చిత్తము కంప్లీట్ చేయడానికి అవసరమైన సమస్తమును చేయుటకు మినిస్టీరియల్గా ఒక సిస్టమ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన పాత నిబంధనలోని విధానం ఏమిటో ఒకసారి మీకు నేను మరణానికి తెస్తాను. క్రొత్త నిబంధనలు ఏమిటో కూడా మరణానికి తెస్తాను. ఇది సమయం సరిపోతుందని ఆశిస్తున్నాను. దేవుడు తనను ఆరాధించుటకు తనకు చెందిన వారుగా జ్యేష్ఠులు యెహోవాకు చెందిన వారుగా ప్రకటించాడు. ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ద ఫస్ట్ బోర్న్ బిలాంగ్స్ టు గాడ్. ఇన్ జ్యూస్, యూదులలో మొట్టమొదట ప్రభువు ఇచ్చిన బిడ్డ మగపిల్లాడు ఎవరికి చెందినవాడు? దేవునికి చెందినవాడు, ఫస్ట్ బార్న్. కాబట్టి మనకు 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో మీరు జాగ్రత్తగా చూస్తే యోసేపు కుమారులు ఇద్దరు గోత్రాలుగా లెక్కించబడ్డారు, ఎఫ్రాయిము, మనష్షే. వాస్తవానికి లేవీయుడు ఈ 12 గోత్రాల నుంచి వినాయించబడ్డాడు, పక్కా పెట్టబడ్డాడు. యాకోబు యొక్క 11 కుమారులు వారి 11 కుమారుల గోత్రాలలో పుట్టిన జ్యేష్ఠ కుమారుని పక్షంగా లేవీయులను దేవుడు సెపరేట్ చేసి, వీళ్ళు నా జనాంగం, వీళ్ళు నా వలన పోషించబడాలి, నా యొద్దకు వీళ్ళు రావాలి, నా దగ్గర ఉండాలి. దే షుడ్ సర్వ్ ద పీపుల్ స్పిరిచువలీ. ఆత్మీయంగా వీళ్ళు ప్రజలకు సేవ చేయాలి అని వాళ్ళను ప్రత్యేకంగా పెట్టుకొని వారికి టెంపుల్ రెస్పాన్సిబిలిటీస్, వర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. మందిర బాధ్యతలు, ఆరాధనా బాధ్యతలు ఇచ్చాడు. మరి వాళ్ళెట్టా బతికెళ్తారు? వాళ్ళకి చెప్పాడు, యూ షుడ్ నాట్ వర్క్. మీరు పని చేయొద్దు, మీరు దేవుని పని మీదే ఉండండి, ప్రజల కొరకు బలులు ఇవ్వండి, ఆరాధనలు చేయండి, సమర్పించండి, అర్పణలు చేయండి, అన్నీ చెప్పాడు. అది వాళ్ళు చేస్తున్నందుకు ఈ 12 గోత్రాలు వాళ్ళు, అంటే 11 కుమారుల్లో యోసేపుకి 2 పుట్టారు కదా, వాళ్ళని కలుపుకొని 12 గోత్రాలు, ఈచ్ 10% దశం భాగం తీసుకొచ్చి మందిరంలో ఇవ్వమన్నాడు. ప్రథమ ఫలాలు ఇవ్వమన్నాడు, అర్పణలు, ప్రత్యేక అర్పణలు ఇవ్వమన్నాడు. అవన్నిటి చేత ఈ గ్రూప్ ఉన్నారు చూశారు, ఈ లేవీయుల ట్రైబ్, వీళ్ళు పోషించబడతారు. అలాగే వీళ్ళకి స్వాస్థ్యం లేదన్నాడు, అంటే దే వర్ నాట్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. వాళ్ళకి స్వాస్థ్యం లేదన్నాడు లేవీయులకి. అంటే కనాను భూమిని పంచుకున్నప్పుడు లేవీయుల కొరకు పంపకం లేదు. కానీ ఈ 12 గోత్రాలు పంచుకున్న దానిలో నుండి 12 గోత్రాల వారు కూడా కొంత భూమిని వీరికి ఇమ్మన్నాడు. ఎవరికి? లేవీయులకి ఇమ్మన్నాడు. కొన్ని పురములు, కొన్ని గ్రామాలు సెపరేట్ చేసి లేవీ పురాలకు ఇచ్చేయమన్నాడు. అక్కడ వాళ్ళు ఉంటారు అంతే. దట్ బిలాంగ్స్ టు ద ట్రైబ్ ఆఫ్ లేవైట్. అక్కడ వాళ్ళకి స్వాస్థ్యంగా ఏమి లేదు. మళ్ళీ అక్కడ ఎవ్రీ 50 yearsకు చేంజ్ అవటం ఇవన్నీ ఏమీ లేవు. ఆ పురములు వాళ్ళకి చెందాయి, వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. వాళ్ళకి యెహోవాయే స్వాస్థ్యం తప్ప భూమి మీద స్వాస్థ్యం లేదని. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చా అంటే, క్రొత్త నిబంధనలోని వాస్తవమైన క్రైస్తవుడు, నిజమైన యాజకుడు ఉంటాడు. భూమి మీద అతనికి స్వాస్థ్యం లేదు, నేనే అతనికి స్వాస్థ్యము. భూమి మీద అతడు నా వల్ల బ్రతుకుతాడు తప్ప మరి దేని వలన కాదు. నాట్ బై హిజ్ ఎర్నింగ్ బట్ బై మై గ్రేస్, నా కృప వల్ల బతుకుతాడు, నాతో సమాధానం వల్ల బతుకుతాడు, నా వాక్యం వల్ల బతుకుతాడు తప్ప మిగతావి కాదు.
కానీ యాజకులు కూడా పనిచేస్తున్నారు కదా, అదే దేవుని యొక్క పని, దేవుడు చెప్పిన పని, దేవుడి కోసం. అందుకు పోషిస్తున్నాడు వాడు. తన సేవకులైనందుకు పోషిస్తున్నాడు, వాడు పనిచేస్తున్నందుకు కాదు. వాళ్ళు చేస్తుంది దేవుడి పని. అలాగన న్యూ టెస్ట్మెంట్లో చర్చ్కి ఉండే ఆధిక్యతలు చెప్పటానికి అక్కడ వారిని ప్రత్యేకించుకుని ఆ ఆఫరేటరీ సిస్టమ్ అరేంజ్ చేశాడు. అదే సిస్టమ్ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి కంటిన్యూ అవుతూ వచ్చింది. అది భౌతిక సంబంధంగా అక్కడైతే, ఇక్కడ ఆత్మ సంబంధంగా స్పిరిచువల్ సెన్స్లో చెబుతూ ఈ విధంగా ఈ కానుకలు పెట్టి సిస్టమ్ వచ్చింది. అంతకంటే ఎక్కువ ఇవ్వన్నాడు. ఈ రిలీజియస్ యాక్టివిటీ ఉంది చూశారు, ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ జనాన్ని పోగేసి, అదంతా కూడా ఎందుకు జరిగిందంటే ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు గుంపుగా చేరి డబ్బు ఇచ్చింది. దే డోంట్ ట్రై టు ప్రూవ్ దట్ దే బిలాంగ్స్ టు సమ్ గ్రూప్, దే ట్రై టు ప్రూవ్ దట్ దే బిలాంగ్స్ టు ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మేము క్రీస్తు సంఘానికి చెందిన వారము, క్రీస్తు సంఘము వ్యాపించున్నట్లుగా మా అర్పణ ఇస్తున్నాము. రెస్పాన్సిబుల్ and sacrificial people will operate it for the edification of the church and for the spreading of the gospel అనే కాన్సెప్ట్లో న్యూ టెస్టిమెంట్లో ఈ ఆఫరేటరీస్ వాడటం జరిగింది. అంతేగాని ఒక్క సేవకుడే టోటల్ చర్చ్ ఇచ్చిన డబ్బులన్నీ తీసేసుకొని ఇల్లులు పొలాలు కొనుక్కుని, కార్లు కొనుక్కుని, భవనాలు కొనుక్కుని, బంగ్లాలు కొనుక్కుని, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ దేర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఇది లేదు, బైబిల్లో ఈ కాన్సెప్టే లేదు. మరి ఏముందండి బైబిల్లో? మరేముంది? పౌలు కానుకలు పోగేశాడు, చందా వేయుటకు అనేకులు ఇష్టపడి వేశారు. వేసింది ఏం చేశాడు? ఇతర సంఘాల్లో ఉన్న విశ్వాసులు, బలహీనులుగా ఉన్న వారికి ఆ డబ్బు పంపించారు. అలాగే మిషన్స్కి వెళ్ళినటువంటి సువార్థికుల అవసరాలు తీర్చడానికి ఆ డబ్బు పంపించారు. దే నెవర్ బిల్ట్ ఎనీ చర్చ్ బిల్డింగ్ ఇన్ ఎనీ ప్లేస్. ఓల్డ్ టెస్ట్మెంట్లో సినగోగ్స్ ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్లో చర్చ్ బిల్డింగ్స్ అసలు కట్టలేదండి. దే ఫోకస్డ్ ఆన్ ఇవాంజలిజం, సింపుల్. దానికోసమే డబ్బు కలెక్ట్ చేశారు. కానీ ఒక్కొక్క శతాబ్దం జరుగుతూ వచ్చే కొలది ట్రెండ్ ఎట్లా వచ్చేసిందంటే, మనందరూ చోట కూర్చుందాం, మనందరం పాటలు పాడుకుందాం, మనందరం చందాలు వేసుకుందాం, సంఘ కాపరికి ఇచ్చేసాను. నేను పేరు చెప్పకుండా ఒక విచారకరమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా. మోర్ దాన్ 1000 చర్చెస్ ఉన్న ఒక వెరీ బిగ్ ఆర్గనైజేషన్ సీనియర్ ప్రీస్ట్ని నేను ఒక మాట అడిగాను, పాస్టర్ని, మీ చర్చిలో ఇవాంజలిస్టులు ఎంతమంది? నా ప్రశ్న అర్థమైందా? మోర్ దాన్ 1000 చర్చెస్ ఉన్నాయి ఆర్గనైజేషన్లో, వెరీ బిగ్ గ్రూప్స్ ఉన్నాయి, టాప్ ఇన్కమ్ ఉంది. హౌ మెనీ ఇవాంజలిస్ట్స్ ఆర్ ఇన్ యువర్ చర్చ్ అని అంటే 0 అని చెప్పాడు ఆయన. మరి ఏం చేస్తారు మీరు పాస్టర్లు అంటే, క్రైస్తవ పౌరహిత్యం, బర్త్డేలు చేయటం, డెత్ యానివర్సరీలు చేయటం, పెళ్ళిళ్ళు చేయటం, వివాహ వాళ్ళ యానివర్సరీలు చేయటం, చర్చెస్ కండక్ట్ చేయటం, వచ్చిన వాళ్ళకి పాటలు పాడి ఆత్మీయ ఉల్లాసం కలిగించడం, ఆ డబ్బు తీసుకోవటం, పర్సనల్ యాక్టివిటీకి తింటానికి వాడుకోవటం. వేర్ ఈజ్ ద ఇవాంజలిజం? లేదన్నాడు. 1000 సంఘాలు, 1000 కాపరులు, 1000 గుళ్ళు ఉండి సువార్త ప్రకటన మేమేం చేయట్లేదు. వీఆర్ కండక్టింగ్ వర్షిపింగ్ సెంటర్స్. వేర్ ఇస్ ఇట్ ఇన్ ద బైబిల్? కానుకల పెట్టె గురించి నేను మాట్లాడుతున్నాను, డీవియేషన్ లేదు. కానుకల పెట్టి ఎందుకుంది సంఘంలో? కానుకల పెట్టి ఎందుకున్నది సంఘంలో? అపోస్తుల కాలంలో కానుకలు ఎందుకు సేకరించారు, ఎందుకు వాడారు? ఇప్పుడు కానుకలు ఎందుకు సేకరిస్తున్నారు, ఎందుకు వాడుతున్నారు? పొంతన లేదండి. అందుకే ఈ కానుకలు పెట్టే చక్రంలో నేను చిక్కుకోలేదు. అవుట్ ఆఫ్ మై 25 years ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను, ఈ కానుకలు పెట్టి చక్రంలో నేను చిక్కుకోలేదు. ఆర్గనైజేషన్లో కూడా ఐ నెవర్ టచ్ మనీ.
నా పోషణకు దేవుని మీద ఆధారపడ్డాను తప్ప దీని మీద ఆధారపడటానికి లేను. నేను మనవి చేస్తున్నాను, యేసు చూస్తున్నాడు, కానుకలు పెట్టి దగ్గర కానుకలు ఇస్తున్న వాళ్ళు చూస్తున్నాడు. గాడ్ అలౌడ్ ద సిస్టమ్ ఆఫ్ గివింగ్ ఆఫరిటరీ ఫర్ హిస్ గ్లోరీ, ఫర్ ద పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. గాడ్ అలౌడ్ ది సిస్టమ్. కనుక యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఉన్నప్పుడు కూడా సమ్ ఉమెన్ స్పాన్సర్డ్ హిమ్. ఎట్లా చేశాడు ఆయన సేవ? ఎవరో ఒకరు పెడితేనే కదా తిన్నది. ఆయన భోజనాలకు పిలిచారు, భోజనాలకు వెళ్ళాడు, వాళ్ళు పెట్టింది తిన్నాడు, సేవ చేసుకుంటూ పోయాడు, ఎవరైనా ఇచ్చి తీసుకున్నాడు. అద్భుతాలు చేసినప్పుడు కూడా 5 రొట్టెలు తీసుకుని విరిచి 1000 మందికి పెట్టాడు. కనుక ఈ సిస్టమ్ ఆయన ఆనర్ చేశాడు భూమి మీద. హీ అలౌడ్ ఇట్, అనుగ్రహించాడు, దాన్ని గౌరవించాడు. కానీ దాని వెనక ఉద్దేశం మాత్రం పాటించాడు. దట్ వీ షుడ్ ఆల్సో అబ్జర్వ్. మనం కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలి. సడన్గా మీకు ఎవరన్నా ఒకళ్ళు 10,000 తెచ్చిచ్చారు, ఇక్కడ ఏం చేస్తారు? బ్రదర్, యూజ్ ఇట్ ఇన్ మినిస్ట్రీ అనగానే టక్కని తీసుకెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని చేసుకుందామా? చాలామంది అట్లా చేస్తున్నారు. అట్లా కాదు. దేవా, ఈ డబ్బు అసలు నాకు ఎందుకు ఇస్తున్నావు అని ఎప్పుడైనా ఏ సేవకుడైనా వాళ్ళు ప్రశ్నించుకుంటున్నాడా? లార్డ్, వై యు ఆర్ గివింగ్ దిస్ మనీ టు మీ? ఐఎమ్ అకౌంటబుల్. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా, లార్డ్ యు ఆర్ ప్రొవైడింగ్ మీ మనీ, వై? ఎందుకు? కనుక నీవు తినగా మిగిలినది నీ లగ్జరీ కొరకు గాక ఇతరుల కొరకు వినియోగించు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడికి తిండి లేదు. భారతదేశంలో నేను సెక్యులర్ ఇన్ఫినైట్ పార్టీది నేను చాలా స్టడీ చేస్తున్నప్పుడు చెప్పాను, 1% భారతీయులను కనుక రాజపుత్రులుగా ప్రకటిస్తే 80% పైగా భారతీయుల యొక్క ఫేట్ మారిపోద్దని చెప్పి. అది నేను చెప్పిన తర్వాత ఒక 3 monthsకి అది పేపర్లో ఒక వారం క్రితం చూశాను నేను. 1% దగ్గర 70% ఇన్కమ్ స్ట్రక్ అయిపోయింది అని చెప్పి రాశారు పేపర్లో. అన్ని పేపర్స్లో మెయిన్ ఎడిషన్స్లో వచ్చింది, ఈనాడులో వచ్చింది, సాక్షిలో వచ్చింది. ఎందుకు ఈ అసమానత వచ్చింది? దే డోంట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్. ద్వితీయోపదేశకాండంలో అన్నాడు, నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన మీలో ఎవడు పేదవాడు? బీపీఎల్ కింద 80% చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకు? 5 lakhs పీపుల్ దగ్గర 5 crores, అబవ్ 5 crores చొప్పున 5 lakhs పీపుల్ దగ్గర ఉండిపోయినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్లో చూపిస్తున్నారు. ఎందుకు? దే డోంట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద మనీ. వై పీపుల్ ఆర్ మేకింగ్ బ్లాక్? ఎందుకు మనుషులు డబ్బును నల్లధనంగా మారుస్తున్నారు? దే డోంట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్. దాట్ ఈస్ సిన్. మామిడికాయలు కాసి నేను రైతు దాచుకుని కుప్పలు వేసుకుని ఇంట్లో పెట్టుకుని కుళ్ళిపోతాం, యూజ్లెస్, పాడైపోతాం. కానుకలు పెట్టి ఎందుకు పెట్టాడు ప్రభు అని అంటే, టు సర్వ్ ద పీపుల్, టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ టు బిల్డ్ ఆర్ నాట్ టు ఎయిర్ కండిషన్ యువర్ హౌస్ ఆర్ చర్చ్. అంటే ఎయిర్ కండిషన్ చేసుకున్నారో అది తప్ప నేను అంటలా. ఇఫ్ ఇట్ ఈస్ అబండెంట్, ఇట్ ఈస్ సో గుడ్ టు హ్యావ్ దట్. వాట్ అబౌట్ అదర్స్? వాట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం గురించి ఆలోచిస్తున్నాం. కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో దైవ సేవకులుగా ఉన్నటువంటి లేవీయులు పాత నిబంధనలో ఖచ్చితముగా 10వ వంతు మీద, 10వ భాగం మీద, ఇతర ఆత్మల మీద, బలులను ఇచ్చిన మాంసం మీద బతికాడు వాళ్ళు. మిగిలిన 12 మంది ఇచ్చిన పురాల్లో నివసించారు, వెళ్ళిపోయారు, అంతే. మనం యాత్రికులము, పరదేశులం భూమి మీద. మనం కూడా అట్లాగే పోవాలా, మనం కూడా అలాగే వెళ్ళిపోవాలి. కానీ దాన్ని విడిచిపెట్టి మనం సమస్తం ఈ లోకం నాదనుకొని సంపాదనలో పడిపోతే అన్నిటికీ నీకు తేడా ఏంటి? అంబానీ గారు ఎన్నో 5,000 కోట్లు పెట్టో ఇల్లు కట్టాడు అంటున్నారు. అంబానీకి నీకు తేడా ఏమిటి? ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యూ కెన్ ఆన్సర్ మీ. నువ్వు విశ్వాసవేద నాకు చెప్పాలి. నువ్వు యాత్రికుడు వరకుంటే అట్లా ఎందుకు చేస్తావు? ఆయనకి తెలియదు, యేసయ్య తెలియదు, దేవుడు తెలియదు, ప్రభువు తెలియదు, ఆయన అట్లా చేసుకున్నాడు అంటే అర్థం ఉంది. అంత పెద్ద ఆయన
అయినా కూడా ఆయనకు ఆత్మీయంగా తెలియదు కనుక అట్లా చేశాడు. అన్ని చెబుతావు మరి నువ్వేమిటి? కనుక నేను మనవి చేస్తున్నాను, తెలియని వారు చేశారు అని అంటే ఇట్స్ మీనింగ్. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, బోధకుడు అయ్యుండి, సేవకుడు అయ్యుండి, ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ ఆన్ ఎర్త్, ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్? ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్? బుద్ధిహీనత కాదా? ఈ లోకంలో ఏమేమో స్థాపించాలనుకుంటున్నావా? నో, లేదండి. దేవుడు మనలను ఫ్రమ్ అవర్ సేవింగ్స్, ఫ్రమ్ అవర్ పాకెట్, వీ నీడ్ టు గివ్ మోర్, వీ నీడ్ టు గివ్ మోర్. ఎక్కువ ఇవ్వమన్నాడండి, 10వ వంతు కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఏలియా చెప్పాడు ఆ విధవరాలతో, నీవు నీ పిల్లవాడు తింటాక అప్పం ఉందని చెబుతున్నా, తర్వాత ముందు నాకు తీసుకురా అన్నాడు. అంటే నువ్వు స్టార్వింగ్కి వెళ్ళిపోయిన ఉద్దేశం కాదు. ఇఫ్ యూ కెన్ డూ సాక్రిఫైస్, లార్డ్ విల్ మల్టిప్లై. విధవరాలు ఏం చేసింది? ఆ ఒక్క అప్పం చేసి తీసుకొచ్చి ఏలియాకు పెట్టింది. తనకి తన యొక్క బిడ్డకు మాత్రమే ఉన్నది, సాక్రిఫైస్ చేసింది. సాక్రిఫిషియల్ గివింగ్ మల్టిప్లైస్ యువర్ రిసోర్సెస్, మల్టిప్లైస్ యువర్ రిసోర్సెస్. అది క్రైస్తవులు ఎప్పటికీ నేర్చుకుంటారండి. అమెరికా దేశం అది నేర్చుకుంది, సమృద్ధి అయిన దేశంగా ఉంది. వాడు ఇండియన్ క్రిస్టియన్, భారతీయ క్రైస్తవ్యంలో ఉన్నవాడు బైబిల్ బాగా నేర్చుకోవాలి. దే షుడ్ గివ్, దే షుడ్ గివ్. సాక్రిఫిషియల్ గివింగ్ మనకున్నప్పుడు అంతటి ఆశీర్వాదం కూడా మనం చూస్తాము. యు ఆర్ లివింగ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. సింపుల్ లెసన్ ఏంటంటే, ఇవాళ నేను చెప్పాలనుకుంది కానుకల పెట్టె దగ్గర, యు ఆర్ ఎర్నింగ్ ఫర్ అదర్స్, యు ఆర్ డూయింగ్ బిజినెస్ ఫర్ అదర్స్, and you are simply living for others, not for yours. ఈ కాన్సెప్ట్ నీలో రానంతసేపు యు ఆర్ నాట్ ఏ ఫుల్ ప్లెజ్డ్ క్రిస్టియన్. నువ్వు సంపూర్ణమైన క్రైస్తవుడు కానే కాదు. ఆ కానుకల పెట్టె దగ్గర యేసయ్య ఏం చేశాడు రేపటి దినం చెబుతాను, ప్రార్థన చేస్తాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించారు. మేము డబ్బు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనగా దైవజనుల పోషణ, సంఘములోని పేదల, విధవరాండ్ర, అనాథల, వృద్ధుల పోషణ, మరియు అన్యులకు నీ ప్రేమను వాక్యము అందించటం ద్వారా వివరణ, అన్యులను నీ నామమెరిగిన వారిని నీ ప్రేమ చేత తాకుట, సేవ, ఈ భాగాలలో మా డబ్బు ఉంచుటకు మాకు నేర్పమని, ఈ డబ్బు మేము వృధాగా భూమి మీద ఖర్చు పెట్టుకోకుండా నేర్పమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.